హాయ్ అండి. రెస్టారెంట్స్లో వెజ్ తినాల్సి వస్తే నేను ఫస్ట్ చెప్పే స్టార్టర్ ఐటమ్ అయితే చిల్లీ పన్నీర్. సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో ఇలా వేస్తే అలా కరిగిపోతుంది. మీకు పన్నీర్తో ఏ రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ అయిన చిల్లీ పన్నీర్ని రెస్టారెంట్ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే 200 గ్రామ్స్ పన్నీర్ని ఇలా క్యూబ్స్లో కట్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లో తీసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ కారం వేసి ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కోట్ చేసుకోవాలి. పన్నీర్ మరీ డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని కార్న్ ఫ్లోర్ పన్నీర్ పీసెస్కి పట్టేలా కలుపుకొని తర్వాత అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 to 3 minutes పన్నీర్ పీసెస్ క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలా డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్కి సాసెస్ వేసుకొని టాస్ చేస్తే చిల్లీ పన్నీర్ అయితే రెడీ అవుతుంది. దీనికోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఇందులో సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్ బడ్స్ ఉంటే వేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్ ఆనియన్ పీసెస్ ఇంకా జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి ఇందులోనే పీటల్స్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ పీసెస్ని వేసి టాస్ చేసుకోవాలి. ఆనియన్, క్యాప్సికమ్ మరీ ఎక్కువగా కుక్ అవ్వకూడదు. తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్స్ టమాటో కచప్ వేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇక్కడే కొంచెం యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ మిక్స్ చేసుకొని చివరిగా కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకొని మిక్స్ చేసి ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసి 2 minutes హై ఫ్లేమ్లో మనం టాస్ చేసి చివరిగా కొత్తిమీర వేసుకుంటే చిల్లీ పన్నీర్ అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.